హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తేజస్విని. మన ఛానల్ గనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టాపిక్స్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇవాల్టి టాపిక్ ఆడవాళ్ళం మాత్రమే మాట్లాడుకోవాలండోయ్. కాకపోతే జెంట్స్ ఇంటే గనక ఏమన్నా హెల్ప్ అవుతుందేమో అని అనుకుంటున్నాను లేడీస్‌కి కొంతవరకు. ఇందులో అన్నీ అన్నీ కలేసి మాట్లాడుకునేటటువంటి మాటలైతే ఉంటాయి. కొంతవరకు ఆడవాళ్ళకి ఇలానే ఉంటుందా? కొంతమంది ఇళ్లల్లో ఇలానే జరుగుతాయా? అనేది జరిగితే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. తప్పేం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇళ్లల్లో జరుగుతూనే ఉంటాయి. ఇది సహజమైన విషయాలు. నార్మల్‌గా ఆడవాళ్ళం మనం ఇళ్లలో ఎలా ఉంటాము ఏంటి అనంటే ప్రత్యేకించి స్కూల్ టైమ్స్‌లో ఒకలా, మనం ఊర్లకెళ్ళేటప్పుడు ఒకలా అలా బిహేవ్ చేస్తూ ఉంటాము. సో, అలాంటి బిహేవియర్‌లు ఇళ్లలో మనం ఎలా ప్రవర్తిస్తాము అనే దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము. ఇది సిల్లీ గావచ్చు, లేదంటే ఇంకా వేరే వేరే ఏమన్నా గూడా మీరు అర్థం చేసుకోవచ్చు. లేడీస్ వినేవాళ్ళు ఎవరన్నా గనక ఉంటే. సో, నార్మల్‌గా నేను వీడియోస్ చేయాలి అని అనుకుంటూనే ఉంటాను గానీ, కానీ అది ఏందో తెలీదు. అనుకున్నప్పుడు చేయాలి, చేసేయాలి, మాట్లాడాలి, పలానా దాని గురించి మాట్లాడాలి, పలానా దాని గురించి మాట్లాడాలి, చాలా తీవ్రంగా ఉంది, దీని గురించి మాట్లాడాలి అని సెర్చ్ చేస్తూ ఉంటాను. ఓకే. ఇవాళ ఈ టాపిక్ తీసుకుందాము, లేదు ఇవాళ ఈ టాపిక్ తీసుకుందాము, ఈ టాపిక్ పై మాట్లాడదాము అని అనుకుంటూ అలా ఉంటూ ఉంటాను. కానీ కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లు చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఇలాంటి వాటి గురించి నేనెలా మాట్లాడాలి? ఎట్లా చేయాలి? ఏంటి? మనం ఎంతవరకి సమాజానికి మనం మంచి మాటలు చెప్తున్నాము? ఎంత మంచి మనం చెప్పినప్పటికి కూడా ఎంతమంది మ మనల్ని చూస్తున్నారు, మన మాటలు వింటున్నారు అనే దాన్ని బట్టి ఆహ్, చూసినప్పటికి నాకు చాలా కొంతవరకి మనం అంత రీచ్ అవ్వలేకపోతున్నాము. మనం ఎంత చెప్పినప్పటికి గూడా ఒక్క కామెంట్ రావడం లేదు. మనకి లైక్స్ రావడం లేదు అనేటటువంటి ఆ భావనలోకి వెళ్ళిపోతూ ఉంటామనమాట. కానీ వ్యూసొచ్చినా, వ్యూస్ రాకపోయినా, లైక్స్ ఇచ్చినా, లైక్స్ ఇవ్వకపోయినా, కామెంట్స్ పెట్టినా, కామెంట్స్ పెట్టకపోయినా, మన కర్తవ్యం ఏంటి అనేది మర్చిపోకుండా మనం ఇలా ముందుకు సాగిపోతూ ఉండాలి. ఏ రోజునైనా సరే ఆహ్, మెయిన్ ఛానల్ గ్రోత్ కన్నా గురించి కూడా ఒక మంచితనాన్ని, మంచి మానవత్వాన్ని, మంచి కలిగేటటువంటి మాటలని మనం ఇస్తున్నాము సమాజానికి. మనం చెడుకి ఏమాత్రం దగ్గరవ్వకండి. అంతా మంచే జరగాలి అనేటటువంటి ఇదిలోనే మనం మన ఛానెల్ తీసుకువెళ్తున్నాం కాబట్టి, గ్రోత్ అవ్వనియండి, అవ్వకపోనియండి. ఒక దీంట్లోకి దిగినప్పుడు డెఫినెట్‌గా మనం అనుకున్నది సాధించాలి అనంటే గనక డెఫినెట్‌గా కనీసం ఒక 100 మందిలోనైనా ఓహ్! మీరు ఇలాంటి టాపిక్స్ మాట్లాడతారు గదా! ఇలా ధైర్యంగా మీరు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని చూసి మేము గూడా ఇలా మాట్లాడాలి అని అనుకుంటున్నాము. ఎంతసేపు మనం ఎలా అంటే ట్రావెల్సు, లేదంటే అక్కడ, ఇక్కడ అవన్నీ గూడా మంచి అంటే తెలియని విషయాలు గూడా తెలుసుకోవడం అనేది గూడా చాలా గొప్ప విషయమే. అది గూడా ఏమి తక్కువ జేసి మనం మాట్లాడేటటువంటి విషయాలు ఏది కాదు. కానీ ఏంటంటే సహజంగా ఇలాంటి టాపిక్స్‌తో నార్మల్‌గా న్యూస్ ఛానెల్స్ ఇవన్నీ ఎక్కడెక్కడ ఏం జరిగాయి ఇవన్నీ కలెక్ట్ చేసుకొని చెప్పేటటువంటి వాళ్ళు చాలామందున్నారు. అలాంటి వాళ్ళలో నేను గూడా ఒకదాన్ని. మంచి చెప్పాలి అనేటటువంటి ఉద్దేశం ఉంది కాబట్టే ఆహ్, 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 న్యూస్ ఛానెల్‌లో వచ్చేటటువంటి కొన్ని కొన్ని క్రైమ్ టాపిక్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటాను. అది కొంచెం డైలీ అట్లాంటివి చూసి నాకు ఏంటి సొసైటీ అసలు ఇలా ఇలా అయిపోతుంది ఏంటి అనేది ఒక్కోసారి నిజంగా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. సరే, ఇక ఇవాల్టి టాపిక్ అయితే ప్రెజెంట్ అది కాదు కాబట్టి, అంటే నార్మల్‌గా జనాలు చూస్తున్నచ్చు, చూడకపోవచ్చు. కొత్తగా ఎవరన్నా నా ఛానెల్ గనక చూస్తే వాళ్ళకి అర్థమవుతుందని మాత్రమే నేను ఈ టాపిక్స్‌తో ఎప్పుడు వస్తూ ఉంటాను అనే దాని గురించి నేను వివరించి చెప్తున్నాననమాట. సో, ఇక ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే ఇవాళ కొంచెం క్యూట్‌గా మనం మాట్లాడుకోవాలి కాబట్టి, మనం స్కూల్ టైమ్స్‌లో ఎలా ఉంటాము, ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. సో, మామూలుగా అయితే అందరూ ఎలా ఉంటారో ఏమో నాకైతే తెలీదు. ప్రత్యేకించి నేను మా ఇంట్లో అయితే మామూలుగా ఒక 6కే చెప్పండి. 6కి లేసినా, 6:30కి లేసినా, 7కి లేస్తే ఇంగసలు చెప్పబల్లేదనమాట. అస్సలొక్క పనులవ్వవు. 6:30 మాక్సిమం 6కి లేసినా గూడా కరెక్ట్‌గానే ఉంటుంది. మన పనులు మనం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. లేదు డెఫినెట్‌గా మనము 7 పైన 7కి అలా లేసామంటే ఖచ్చితంగా మనకి డబుల్ పనులే ఉంటాయన్నమాట. ఇంకా ఆ హడావుళ్ళు, ఆ టెన్షన్‌లు, ఇంకా చిరాకులు, చికాకులు ఇంగ అస్సలయి చెప్పనవసరం లేదు. ఆ కాయకలు, అరుపులు. సో, నార్మల్‌గా ఆహ్, నార్మల్‌గా చెప్పాలి అనంటే
మాక్సిమం ఎవరైనా సరే హౌస్ వైఫ్స్ గానివ్వండి, హౌస్ వైఫ్స్‌కి ఒక బాధ్యత అనేది ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని స్కూలుకి పంపించాలి. టిఫిన్ సెక్షన్ రెడీ చేసి పెట్టాలి. లంచ్ బాక్స్ రెడీ చేసి పెట్టాలి. స్నాక్స్ రెడీగా వాళ్ళకి పెట్టాలి. వాటర్ బాటిల్స్ రెడీగా పెట్టాలి. వాళ్ళ నాప్కిన్స్, కర్చీఫ్స్, లంచ్ బ్యాగ్స్, ఇంకా స్కూల్ బ్యాగ్స్ అన్నీ మనం ఒకసారి చెక్ జేసుకోవాలి. వాళ్ళ ఐడీ కార్డ్‌లు వేసుకున్నారా లేదా చెక్ జేసుకోవాలి. షూస్, సాక్స్, బెల్ట్, ఇకపోతే వాళ్ళ బుక్స్ ఎక్కడన్నా ఉన్నాయా? ఏంటి? అన్నీ ఉన్నాయా? లేవా? అని పదే పదే చెప్తూ ఉండాలి. వాళ్ళకి రిపీట్ చేస్తూ ఉండాలి. అస్సల ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం వంట ఏమాత్రం లేట్ అయినా సరే కిచెన్‌లో ఆ హడావిడి, ఇక్కడ మనం పిల్లలకి ఏమేమి కావాలో అందివ్వాలి. ఇవన్నీ ఎలా ఉంటాయి? ఏంటి అనంటే అసల రోబోస్ తిరుగుతూ ఉంటాయి గదా! నార్మల్‌గా మనం చూస్తూ ఉంటాం గదా! రోబోస్ ఎలా తిరుగుతూ ఉంటాయో, ఆ విధంగా మనం మదర్స్ ముఖ్యంగా మార్నింగ్ టైమ్స్‌లో అలా తిరుగుతూ చకచకా పరిగెడుతూ ఎక్కడ ఏం బారేస్తున్నారో తెలీదు. ఎక్కడ ఏం పెడతారో తెలీదు. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో నిజంగా కొంతమంది జెంట్స్ అనేవాళ్ళు ఉంటారు గదా! నార్మల్‌గానే ఇళ్లల్లో ఉంటారు. పాపం వాళ్ళకి గూడా ఆఫీస్‌కి టైం అవుతూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళే డ్యూటీస్‌కి వాళ్ళ టైంకి వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళు రెడీలవ్వాలి. అదే టైంకి పిల్లలు రెడీలవ్వాలి. అలాంటి టైంలో అనిపిస్తుంటుంది. ఈ పిల్లలకి ఎవరబ్బా అసల 9కి, 8కి అలా స్కూల్ పెట్టింది. స్కూలు ఏ 10కో, ఏ 11కో పెడితే ఎంత బావుంటుందని అనుకుంటూ ఉంటాము. కానీ 10కి, 11కి పెడితే ఇంక రోజంతా ఎందుకంటే రోజంతా ఇంట్లోనే ఉండిపోతారుగా పిల్లలు. సో, అది పక్కన పెడితే మార్నింగ్ లంచ్ బాక్సులు పెట్టే కాడ్నించి వాళ్ళు స్కూలుకి వెళ్ళేదాకా మనకి హడావిడిగానే ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ టైంలో నిజంగా కొంతవరకి జెంట్స్ ఎక్కడో కొంత ఒక 2, 3 పనులు వాటర్ బాటిల్స్ గాని ఫిల్ చేసి పక్కన పెట్టినా, లేదంటే నాప్కిన్సో, లేదంటే వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న కర్చీఫ్స్ చెప్పండి. ఆ కర్చీఫ్‌లో లేదంటే వాళ్ళకి సంబంధించిన బ్యాగ్‌లో లేదంటే స్నాక్స్ ఏమన్నా కట్ జేసి పెట్టాలా? లేదంటే వాళ్ళకి ఇంకేమన్నా వాళ్ళకి అందించాల్సినయి అందించి, అలా చేసేవాళ్ళు మా హస్బెండ్ అయితే చేస్తారండి నిజంగా ఎందుకు చెప్పాలి గానివ్వండి. ఐరన్ చేసే దగ్గర కాడ్నించి మా వాడిని రెడీ చేసేంత వరకు వాడి సెక్షన్ అయితే మా హస్బెండ్ తీసుకుంటారనమాట. నేనైతే మా పాపకి ఇంగ ఏం కావాలో అయి చూసుకుంటూ ఉంటాను. అండ్ అదే టయానికి వంట రెడీ అవ్వాలి. మనకి అన్నీ చేయాలి కాబట్టి సో అలా అలా ఉంటూ ఉంటుంది. సో, మా ఇంట్లో అయితే అలా కేకలు, అరుపులు ఇంకా మార్నింగ్ లేస్తే కచపచ అవి ఇంక అస్సలు చెప్పనవసరం లేదనమాట. ఏమాత్రం లేట్‌గా లేసినా సరే అరుపులు, కేకలతోని మాకు ఫుల్ ఇదైపోతూ ఉంటుంది. ఆ అరుపులు, ఆ కేకల్లోని అదొక తెలియని ఎంజాయ్‌మెంట్‌గా ఉంటుంది. కానీ టెన్షన్‌గాను ఉంటుంది. అది చెప్పలేమనమాట. అది వర్ణించలేము, వివరించలేము. అది అది అనుభవిచ్చే వాళ్ళకి మదర్‌కి, ఆ ఫాదర్‌కి, ఆ పిల్లలకి మాత్రమే అర్థమవుతుంది. ఆ ఇంట్లో ఎవరైతే ఉంటారో ముగ్గురో, నలుగురో చెప్పండి. వాళ్ళకే అర్థమవుతుందనమాట ఆ టెన్షన్‌లు ఏంటి అనేది. సో, ఇది ఎందుకు చెప్తున్నానంటే, జెంట్స్ గూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతవరకు లేడీస్‌కి గనక కొంతవరకైనా హెల్ప్ చేస్తే, ఆ టైంకి ఎలాంటి టెన్షన్స్ లేకుండా పిల్లలకి ఎలాంటి ఫుడ్ అందించాలో, ఎలాంటి స్నాక్స్ పెట్టాలో, హీట్ వాటర్స్ పెట్టాల్సుంటుంది. అలాంటివి గానివ్వండి మిస్ అవ్వకుండా వాళ్ళకేమేం పెట్టాలో చక్కగా చేసి పెట్టి పంపిస్తాము. ఒక్కరి హెల్ప్ లేకుండా ఆ మదర్ ఒక్కళ్ళే చేయాలి, ఆ లేడీ ఒక్కరే చేయాలంటే నిజంగా చాలా కష్టమండి. అస్సలు చెప్పలేము. దాన్ని వర్ణించలేము, వివరించలేము అది చెప్పాలంటే. డెఫినెట్‌గా ఒకరి హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కిచెన్‌లో గానివ్వండి, పిల్లలకి రెడీలు చేసే దగ్గర నుంచి, వాళ్ళు వెళ్ళి బాయ్ చెప్పేంత వరకు వాళ్ళ ఇది మనకి మైండ్‌లో ఉంటూనే ఉంటుంది. వాళ్ళక్కడి దాకా వెళ్తున్నారు అనంటే, మనం ఇంకా ఏం పెట్టలేదు, ఏం పెట్టాము అనే టెన్షన్సే ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, ఆ టెన్షన్స్ అన్నీ క్లియర్ అవ్వాలి అనంటే డెఫినెట్‌గా మన మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి హెల్ప్ గనక చేస్తే డెఫినెట్‌గా మనం అయన్నీ కరెక్ట్‌గా వాళ్ళకేం కావాలో అయన్నీ చేసి పెట్టి పంపించగలుగుతాము. అలా సపోజ్ హ్మ్. ఇంకెక్కడికన్నా మనం నార్మల్‌గా బయటకి ఊర్లకెళ్ళాలి అని అనుకున్నప్పటికి కూడా అన్ని ఆహ్, ఊర్లకెళ్ళాలి అనన్నా గూడా ఎక్కువ ఆడవాళ్ళు ఏ బట్టలు పెట్టాలి? ఎక్కడికి మనం వెళ్తున్నాము? ఎన్ని రోజులు అక్కడ స్పెండ్ జేస్తున్నాము? నార్మల్‌గా మనం డైలీ వేర్ ఏమేసుకోవాలి? లేదంటే ఏదన్నా ఫంక్షన్‌లు అక్కడి నుంచి వెళ్ళాలంటే దానికి ఏ డ్రెస్సులు పెట్టాలి? ఏంటి? జెంట్స్‌వి, పిల్లలవి, హస్బెండ్‌వి, ఇద్దరు పిల్లలవి, తనవి నలుగురియి పెట్టాలి, చేయాలి అనంటే కొంచెం కన్‌ఫ్యూజన్‌గానే ఉంటుంది. అదే ఆ హస్బెండ్ గనక
కొంతవరకు హెల్ప్ చేసే ఆ సిట్యుయేషన్‌లో హెల్ప్ చేస్తే గనక మనం పలానా రోజు అక్కడికి వెళ్తాము. అక్కడ ఒక 4 డేస్ ఉంటాము. కాబట్టి మనకి ఈ బట్టలు సరిపోతాయి. పిల్లలకి ఈ బట్టలు సరిపోతాయి. మనం అక్కడ ఉండేది 3 డేసే కదా! ఇలా 4 డేసే కదా! అని కొంతవరకు మనం ప్యాక్ చేసే టైంకి వాళ్ళు కూడా మనకి కొంతవరకు హెల్ప్ చేస్తే వాళ్ళకి కావాల్సినటువంటి ఏమేమి టాబ్లెట్స్ ఉండొచ్చు, ఇంకా ఇతరితర ఉంటాయి గదా! మనకి కావాల్సినవన్నీ ఏమేమి పెట్టుకోవాలో అయన్నీ ఒక్కళ్ళే పెట్టాలంటే అది కూడా ఎంత కష్టమండి. అది నిజంగా ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చానా మంది ఊర్లకెళ్ళిన తర్వాత అయ్యయ్యో! నేను ఇది పెట్టానే, ఇది పెట్టలేదే, ఇది పెడదామనుకున్నాను. అయ్యయ్యో! పెట్టానా? లేదా? అని మర్చిపోయానే. అయ్యయ్యో! అని తిట్లు తినడం. అస్సల అది గూడా చెప్పనవసరం లేదండి. ఆడవాళ్ళకి ప్రత్యేకించి అనుకుంటూ ఉంటారనమాట పెట్టలేరు. ఎందుకంటే మర్చిపోతుంటారు. ఆ పనిలోనే ఉంటారు కానీ ఇంకేదో పనిలో వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎవరి తప్పుంటుంది? నలుగురు పని ఒక్క మనిషి చేయాలంటే నిజంగా అది గూడా కొంచెం కష్టమైన పనే గదా! కాబట్టి కొంతవరకు పిల్లల హెల్పో, లేదంటే హస్బెండ్ హెల్పో అనేది ఉంటే డెఫినిట్‌గా మనం ఏమేమి అన్నీ సమకూర్చుకోవాలో అన్నీ ప్యాక్ జేసుకుంటాము. పక్కన బెట్టుకుంటాము. రెడీగా మనం బయలుదేరతాము. చక్కగా అక్కడ ఒక 3 డేసో, 4 డేసో స్టే జేసి వచ్చేస్తూ ఉంటాము. సో, అలా గాకుండా ఇక్కడ లేడీస్‌కి మాత్రమే సంబంధం. మీరు బట్టలు బెట్టేది గానీ, ఊర్లకెళ్ళే కాడి నుంచి తిరిగి అక్కడ మనం ఏమి మర్చిపోకుండా తిరిగి బట్టలన్నీ మళ్ళీ బ్యాగ్‌లో ప్యాక్ జేసుకొని అన్నీ రిటర్న్ మళ్ళీ వచ్చేదాకా అంతా మన పైనే పడుతుంది కాబట్టి, చాలామంది కొన్ని కొన్ని వస్తువులు ఆహ్, అక్కడ పడేసి రావడం, కొన్ని కొన్ని వస్తువులు మర్చిపోయి ప్యాక్ జేసుకున్నామని వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంతమంది మగవాళ్ళు ఇలాంటివి వాటిల్లో స్పేస్ తీసుకొని మీ యొక్క వైఫ్స్‌కి గనక హెల్ప్ చేస్తే, వాళ్ళు తిట్లు తినకుండా ఉంటారు. మీకు అవసరమైన వస్తువులు మర్చిపోకుండా మీరు గూడా కొంతవరకు హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. ఎందుకంటే ఒక మనిషే చేయాలంటే చాలా కష్టం గదండీ! అది మీరు గూడా కొంచెం అర్థం జేసుకోవాలి. ఆహ్, ఇకపోతే మనం స్కూల్ గురించి, పిల్లల గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఊర్ల టాపిక్ గురించి గూడా మనం మాట్లాడుకున్నాం. అంటే ఆడవాళ్ళు అంటే చాలా మందికి ఇలా జరుగుతూ ఉంటుందనమాట. దానివల్ల నేను అంటే నార్మల్‌గా మా ఇంట్లో గూడా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టే నేను ప్రత్యేకించి ఈ యొక్క టాపిక్ గురించి మాట్లాడదామని నేను మాట్లాడుతున్నాను. మార్నింగ్ టైమ్స్‌లో వాళ్ళ కళ్ళ ముందే ఉంటాయండి. పిల్లల కళ్ళ ముందే ఉంటాయి. వాళ్ళకి కావాల్సినయన్నీ అక్కడే ఉంటాయి. కానీ తీసుకోలేరనమాట. అంటే కనిపించలేదు అని అంటారు. ఒకటే మాట. కనిపించలేదు మాకు. మమ్మీ, మమ్మీ, మమ్మీ. అక్కడెక్కడో ఆవిడ వంట చేస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి కేకలేస్తూ ఉంటారు. మమ్మీ నాకిది కనిపియలేదు. అదెక్కడ పెట్టావని. అది స్కూల్ నుంచి వచ్చినప్పుడు పిల్లలు వాళ్ళ వస్తువులు వాళ్ళు తీసి జాగ్రత్తగా పెట్టుకుంటే పర్లేదు. వాళ్ళకి మళ్ళా ఐడియా వస్తుంది. తిరిగి మమ్మీని పిలవనవసరం లేదు. కానీ కొంతమంది పిల్లలు డిసిప్లెయిన్‌గా ఉన్నప్పటికి కూడా కొంతమంది పిల్లలు అన్నీ మమ్మీల మీదే వదిలేస్తూ ఉంటారనమాట. మా పిల్లలు కూడా అంతే ఆఫ్‌కోర్స్ కొన్ని కొన్ని అక్కడక్కడ పడేస్తూ ఉంటారు. అయి తిరిగి నేను మళ్ళీ కలెక్ట్ జేసి ఎక్కడెక్కడ ఏం పెట్టాలి ఏంటి అనేది అయన్నీ సహజమైన విషయాలే అవన్నీ. కాకపోతే వాళ్ళకై వాళ్ళు తెలుసుకునేదాకా మనకైతే తప్పదు. తెలియజేయడం అది కూడా మనకు తప్పదు. కాబట్టి ఇలా కొన్ని కొన్ని ఇళ్లలో జరుగుతాయా? లేదా? అనేది నాకు ఒక డౌట్. డౌట్ కాదు, ఇది సహజమే. విన్న వాళ్ళంతా ఇది సహజమే అని అంటారు నాకు తెలుసు. ఊర్ల విషయం గూడా ఇది గూడా కరెక్టే నాకు తెలిసిన కాడికి. చాలా మంది వరకి పట్టించుకోరు. ఊరికెళ్తున్నామంటే ఊరికెళ్ళే బాధ్యత మాత్రమే ఉంటుందే తప్ప, ఇలాంటి ప్యాక్ జేసుకునేవి వాళ్ళ బ్రష్‌లు కాడ్నించి, వాళ్ళ టవల్స్ కాడ్నించి, వాళ్ళు వేసుకునే బనియన్ కాడ్నించి, ప్రతి ఒక్కటి సాక్స్ కాడ్నించి అన్నీ తనే ప్యాక్ జేసి, గుర్తుగా అన్నీ ఎత్తిపెట్టాలంటే ఏంటండి అది? ఒక్క వస్తువా? 2 ఆవిడతో కలిపి నలుగురికి కావాల్సిన 4 రోజుల సామాన్లు ఆవిడే ఏర్పరిచి, ఆవిడే మడతలు పెట్టి, ప్యాక్ చేసి, ప్యాకింగ్ అనేది చేసి, చక్కగా బ్యాగులన్నీ రెడీ జేసి పెట్టాలి. తిరిగి ఆవిడనే అంటాము. కాబట్టి ఇలాంటివన్నీ జరగకుండా ఇలాంటివన్నీ క్యూట్‌గా అవుతూనే ఉంటాయి ప్రతి ఒక్క ఇళ్లల్లో. కదండీ! ఇది ప్రతి ఒక్క ఇళ్లల్లో జరుగుతుందేమో అని అనుకుంటున్నాను. అనుకోని ఈ యొక్క టాపిక్ గురించి మాట్లాడడం అనేది జరిగిందనమాట. కళ్ళ ముందుకొచ్చిన టాపిక్స్ మాత్రం డెఫినిట్‌గా నేను తెలియజేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాను. కానీ మధ్య మధ్యలో ఇలాంటి నార్మల్ సామాన్యమైనటువంటి ఇట్లాంటి క్యూట్ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ గూడా నేను మన సబ్‌స్క్రైబర్స్‌తో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. నార్మల్‌గా నాకు ఒక ప్యాషన్ అనేది ఉంది. నేను ఇలా రెడీ అయ్యి కెమెరాకు ముందు ఒక మంచిగా రెడీ అయ్యేసి కెమెరా ముందుకు రావాలి, మాట్లాడాలి, మన వాయిస్ ఇవ్వాలి అనేది నాకు అంతకుముందు ఉండే. బట్ ఇప్పుడేంటంటే మనం మంచి గురించి మనం మంచి మాట్లాడతామో అదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది గానీ, మన యొక్క
మనం మేకప్ వేసుకొని, లేదంటే మనం ఇలా ఉంటేనే మనం ముందుకు రావాలి కెమెరా ముందుకి అనేటటువంటిది పూర్తిగా మైండ్‌లోంచి తీసేసాననమాట. సో, నేచురల్‌గానే, రియల్‌గానే ముందుకొచ్చేద్దాం. కొన్ని కొన్ని నార్మల్‌గా ప్రతి ఒక్క ఇళ్లలో జరుగుతూ ఉంటాయి. అలాంటియన్నీ కూడా కొంతమంది చెప్పలేకపోవచ్చు. నా ద్వారా నేను చెప్పినట్లు గూడా ఉంటుంది గదా! సో, దానివల్ల కొంతవరకే క్రైమ్ టాపిక్స్ అనేది అవాయిడ్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ తెలీదు. నాకు మనసుకి ఎప్పుడు ఏదనిపిస్తుందో, ఏది మాట్లాడాలి, ఏ టాపిక్ గురించి మాట్లాడాలి అని అనుకుంటానో, వెంటనే నేను మీ ముందుకు రావాలి, మాట్లాడేయాలనమాట. అప్పుడే నాకు కొంచెం మనశ్శాంతి ఉంటుంది. మాట్లాడినంత వరకైనా మనం పర్ఫెక్ట్‌గా మన సమాజానికి ఏం చెప్తున్నాము, ఏం మెసేజ్ ఇస్తున్నాము అనేదే నాకు మెయిన్ టార్గెట్ పెట్టుకుంటాను ఎప్పుడు గూడాను. ఒక మంచి అనేది మన ఛానల్ తరపు నుంచి వెళ్ళాలి కాబట్టి, అదే గురించే నేను ఎక్కువ కేర్ తీసుకుంటాను. ఎక్కువ మంచి గురించి తీసుకోవాలి కాబట్టి. గురించి గానివ్వండి, లేదంటే షార్ట్స్‌లో గానివ్వండి, నేను ఏం చేయాలనుకుంటానో అది చేసేస్తూ ఉంటాను. సో, మరొక టాపిక్‌తో మీ ముందు ఉంటుంది. మళ్ళీ అంతవరకు సెలవు. నమస్తే.